ప్రతి సహజయోగి ఇంట్లోనూ ఉండాలని శ్రీ మాతాజీ కోహ్లీ అనే ఓ సహజయోగిని పిలిచి ఇటువంటి ఫొటోస్ అన్ని తీసి మీరు ప్రతి సహజయోగి ఇంట్లోనూ పెట్టుకోమని చెప్పారన్నమాట. ఆనందం తాండవిస్తుంది అనే ఉద్దేశం. అది ఆ ఫోటో యొక్క తాత్పర్యం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వైబ్రేషన్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఈ వైబ్రేషన్స్ అంటే ఏమీ కాదు, భగవంతుడి యొక్క నాడి. భగవంతుడు ఉన్నాడని ప్రూఫ్ లేదు ఇప్పుడు వరకు. శ్రీ మాతాజీ దయ వల్ల మనకి భగవంతుడు ఉన్నాడు, ఆయన నాడినే మనం వైబ్రేషన్స్గా మన చేతుల మీద ఫీల్ అవుతాం. ఎవరికైనా విశుద్ధి చక్రంలో ఏమైనా తేడాలు ఉంటే, శారీరకంగా ఏమైనా తేడాలు ఉంటే చేతుల్లో ఫీల్ అవ్వలేకపోవచ్చు, అంతరాని ఏమి ప్రాబ్లం లేదు. బాడీ లోపల ఫీల్ అవుతారు కొంతమంది సహస్రారంలో ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ వైబ్రేషన్స్ మనం ఏ విధంగా ఎక్స్చేంజ్ చేయాలో చూద్దాం. ఆజ్ఞ అంటే ఈ కుడివైపు నుంచి ఇక్కడ నుంచి ఖాళీ ఉంటుందండి, ఇలా వచ్చిన నాడి ఇలా తిరుగుతుంది. ఇలా తిరిగినప్పుడు ఇక్కడ మనిషిలో ఈ ఎడమవైపు కణత మీద ఒక గాలి బుడగలాగా ఉబ్బుతుంది. అదే అహంకారం. అంటే ఈ అహంకారం ఉన్న మనుషులు అస్తమానం నేను నేను అంటూ ఉంటారు, నా వల్ల అయిపోతుంది, నేను అనే మాట మాట్లాడతారు. కాబట్టి మనం సహజయోగులుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను అనేది సహజయోగంలో లేదు, మేము అనేది వాడాలి మనం. అది మేము అంటే మనందరం, అందులో మనం ఒకళ్ళు. కాబట్టి ఈ అహంకారం అప్పుడు సప్రెస్ అవుతుంది. దాన్ని బుద్ధ భగవానుడు పోగొట్టడం కోసం ఆయన ఈ భూమి మీద అవతరించడం జరిగింది. అహంకారం కూడా ఉండాలి, కానీ హద్దు మీరకూడదు. దానికి మహమ్మద్ ప్రవక్త చెప్పిన షూబీట్ ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. ప్రతి వారానికి ఒకసారి షూబీట్ నాడి ఈ ఎడం పక్క నుంచి ఇలా వచ్చి ఈ బొట్టు దగ్గర ఇలా తిరిగి కుడి పక్క అర్ధగోళంలోకి వెళ్తుంది. అది ప్రత్యహంకారం. ఇటువైపున ఒక ప్రత్యహంకారం. ఈ అహంకారము ప్రత్యహంకారము మనల్ని భగవంతుని తెలుసుకోకుండా అడ్డుకుంటాయి. ఈ ప్రత్యహంకారం ఏంటంటే గతం గురించి చెప్తా ఉంటారు వాళ్ళు. మన సహజయోగుల్లో కూడా చాలామంది నేనండి సహజయోగులకు రాకముందు ఇలా ఉండేవాడినండి, అలా ఉండేవాడినండి అని గతం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ప్రత్యహంకారంలో ఇరుక్కున్నారని అర్థం. అలాగే ఇతరుల గతం గురించి మాట్లాడటం, ఇదంతా కూడా ప్రత్యహంకారం. ఈ ప్రత్యహంకారాన్ని మహావీరుడు అంటే జైన మతం ఆయన పోగొట్టడం కోసం ఈ భూమి మీద అవతరించడం జరిగింది. అయితే మన సహజయోగంలో ఏమవుతుందంటే ఈ అహంకారము ప్రత్యహంకారము సమానమై ఈ మధ్యలోంచి ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రాన్ని దాటుకుని ఈ తలపైన 1000 నరాలు ఉంటాయి. ఆ 1000 నరాలు పుష్పం ఆకారంలో ఉండి అందులో అమ్మవారు ఉంటారని భృగు మహర్షి నాడీ గ్రంథంలో ఎప్పుడో 14,000 సంవత్సరాల క్రితం రాయబడింది. ఈ సహస్రారంలో అప్పుడు శ్రీ మాతాజీ భూమి మీదకి వస్తానన్నప్పుడు ఆవిడ సహస్రారం తెరుచుకున్నప్పుడు ఆ దేవీ దేవతలు అందరూ వచ్చి కూర్చుని తల్లి శిరస్సు మీద కూర్చుంటారు అన్నమాట. అప్పటి నుంచి సహజయోగం మొదలైంది 1970 మే 5వ తారీఖు నుంచి. కాబట్టి మనం శ్రీ మాతాజీ గారు భౌతికంగా ఇప్పుడు లేకపోయినప్పటికీ ఆ ఫోటోగ్రాఫ్కి మనం శ్రీరాముడు ఎలా ఉంటాడో చూడలేదు, శ్రీకృష్ణుని చూడలేదు, లేకపోతే ఇంకొక దేవుడి దేవతను చూడలేదు. కేవలం వాళ్ళు చిత్రకారులు వేసిన పటాలనే మనం అంత భక్తిగా పూజిద్దాం. అటువంటిది సాక్షాత్తు శ్రీ మాతాజీని మేము చూసాము. అలాగే మీరు చూడకపోయినా పర్వాలేదు, ఆ ఫోటోగ్రాఫ్కి ఆ పవర్స్ ఉన్నాయి. శ్రీ మాతాజీ చెప్పడం జరిగింది, నేనంతో నా ఫోటోగ్రాఫ్ అంతే. అలాగే ఆ దేవీ దేవతలు కూడా ఒక వరం అడిగారు శ్రీ మాతాజీని, మానవులు కాబట్టి తప్పులు చేస్తే మేము క్షమిస్తామమ్మా, ఎవరైనా ఈ ఫోటోని కానీ మిమ్మల్ని కానీ నిందిస్తే మాత్రం మేము ఊరుకోం అని ఆ దేవీ దేవతలు వరమమ్మని అడిగారు మాట. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీ మాతాజీ గారి ఫోటోగ్రాఫ్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో విమర్శించకూడదు. ఎవరైనా శ్రీ మాతాజీ ఫోటోని విమర్శిస్తుంటే చెవులు మూసుకోవాలి. మనం వాళ్ళకి తెలియదు కాబట్టి విమర్శిస్తున్నారండి. కాబట్టి ఆ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా మనం పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ ఫోటోలో సర్వ దేవీ దేవతలు ఉన్నారు. ఇది రష్యాలో సైంటిస్ట్స్ కూడా ప్రయోగం చేసి అంతరిక్షంలో కూడా శ్రీ మాతాజీ ఫోటోగ్రాఫ్ని పట్టుకెళ్ళారు. ఆవిడని అడిగి ఆ ఫోటోగ్రాఫ్ యొక్క శక్తిని కొలిసారు. ఆ శక్తి మేము కొలవలేమని సైంటిస్ట్ పక్కన పడేశారు, ఆ రష్యాలో సైంటిస్ట్. కాబట్టి అటువంటి అద్భుతమైన ఫోటోగ్రాఫ్ ఎన్నో జన్మలుగా మనం భగవంతుని కోసం తప్పిస్తున్నాం కాబట్టి మన ఇంట్లోకి వచ్చింది. అదేదో మామూలు ఫోటో అనుకోకండి, అది ఒక మాయా స్వరూపంలో ఉంది. కాబట్టి మనం తల్లిని
ఒక దైవ స్వరూపంగా ఈ భూమి మీదకి వచ్చిన ఆది పరాశక్తిగా మనం పూర్తిగా మనస వాచ కర్మణ హృదయపూర్వకంగా మనం తలుచుకుని నా హృదయంలోకి రండి తల్లి అని మీరు శరణాగతి చెప్పినప్పుడు కొంతమంది ఇలా పెట్టేస్తున్నారు. ఇలా 2 చేతులు ఇలా తెరిచి ఈ నుదురు భూమికి ఆనించినప్పుడు ఈ 2 చేతులను తల్లి యొక్క శ్రీచరణాలు ఉంచుతారన్నమాట. అప్పుడు మన 2 చేతులను చక్కగా వైబ్రేషన్స్ నిండుతాయి. అప్పుడు బంధన వేసుకుంటాం. ఏమండి ఇప్పుడు వైబ్రేషన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఎలాగా అనేది ఒకసారి ప్రాక్టికల్గా అందరం చేద్దాం. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.